శోభితా ధూళిపాల చీకటిలో. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇది ఒక సీరియల్ కిల్లింగ్ బేస్ చేసుకున్న థ్రిల్లర్ మూవీ. కథ విషయానికి వస్తే, అమ్మాయిల్ని రేప్ చేసి మర్డర్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు, అతను ఎందుకు చేస్తున్నాడు అన్నది క్రైమ్ పోడ్కాస్ట్ ని చేస్తున్న సంధ్య ఎలా కనిపెట్టింది అన్నదే సినిమా కథ. ఇలాంటి సీరియల్ కిల్లర్ మూవీస్ చాలానే వచ్చాయి. ఇక్కడ కూడా స్టోరీ ఏం కొత్తదేం కాదు. పోనీ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా కొత్తగా ఉందంటే అది కూడా లేదు. ఇక వీళ్ళు తీసుకున్న చీకటిలో అనే థీమ్ కి తగ్గట్టుగా విజువల్ గా కూడా చాలా డల్ గా ప్రజెంట్ చేశారు. చాలా సీన్స్ నైట్ టైం జరుగుతుంటాయి. ఈవెన్ పగలు జరిగే సీన్స్ కూడా డల్ గా ప్రజెంట్ చేయడం వల్ల ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్లోగా జరుగుతుంటే ఈ డల్నెస్ మరింత డల్ గా అనిపించింది. మేబీ మలయాళం సినిమాల నుండి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారో ఏమో కానీ రియల్ గా ప్రజెంట్ చేద్దాం అనుకోని డైలాగ్ డెలివరీ చాలా స్లోగా చూపించారు. మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే దానికన్నా కూడా స్లోగా డైలాగ్స్ ఉన్నాయి. సో దీనివల్ల చీకటిలో అనే టైటిల్ కి ఏ నీరసంగానో నెమ్మదిగానో కూడా యాడ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఇక సినిమాలో చాలా సీన్స్ లాజిక్లెస్ గా అనిపించాయి. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్రైమ్ పోడ్కాస్ట్ చేస్తున్న సంధి చేస్తుంది అంతే తప్ప పోలీసులు ఎక్కడ చేస్తున్నట్టుగా అనిపించదు. దానికి తోడు ఈమె చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ని బేస్ చేసుకుని పోలీసులు ముందుకెళ్తారు. ఒకనొక టైంలో ఈవెన్ సీరియల్ కిల్లర్ ఫోన్ చేసి మరి అన్ని మేమే చెప్పేస్తే ఇంకా మీరేం చేస్తారు అని పోలీసులనే ప్రశ్నిస్తాడు. అంత దారుణంగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. సీరియల్ కిల్లర్ ఏమో రేప్ చేసి మర్డర్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకటి కాదు రెండు కాదు చాలా ప్లేసెస్ లో అమ్మాయిల్ని చంపకుండానే వదిలిపెట్టేస్తాడు. కంప్లీట్ గా లాజిక్ లెస్ అనిపించింది. కిల్లర్ ఎవరు అన్నది నేనైతే ఎక్స్పెక్ట్ చేసేసాను కాబట్టి నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఇన్ని నెగిటివ్స్ మధ్య మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే శోభితా ధూళిపాల. ఈమె కాస్టింగ్ వల్లే ఆడియన్స్ ని పుల్ చేయగలిగారు. టెక్నికల్ గా కూడా బాగుంది. గోదావరి జిల్లాని బాగా చూపించారు. అలాగే వాళ్ళు ఎంచుకున్న థీమ్ ని అది డల్ గా ప్రజెంట్ చేసినా బాగా చూపించారు విజువల్ గా. కిల్లర్ కుండే బ్యాక్ స్టోరీ కూడా కన్వీనియన్స్ గా అనిపిస్తుంది. మరీ కొత్తదైతే ఏం కాదు. నేను ఆల్రెడీ ఒక ఫేమస్ యాక్టర్ ది పాత ఓల్డ్ మూవీలో ఇదే స్టోరీ లైన్ చూశాను. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రేప్ సీన్స్ వైలెన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.